హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కూకట్పల్లి, మూసాపేట్, కేపీహెచ్బీ, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్, పటాన్ చెరు, రామచంద్రపురం, అమీన్పూర్, ఐడిఏ బొల్లారం, గుమ్మడిదలలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అటు మెదక్, సిద్దిపేట జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది. హైవే మొత్తం నీటితో మునిగిపోయింది. రామాయంపేటలో పలు కాలనీల్లో నీరు నిలిచిపోయింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు కూడా పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2 గంటల పాటు భారీ వర్షం కురిసింది. నిజామాబాద్తో పాటు కామారెడ్డిలో కూడా కురిసినటువంటి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు నిజాం సాగర్ చౌరస్తా, అటు ఎన్జిఓస్ కాలనీ, సాయిబాబా రోడ్లో పూర్తిగా లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి షాపులు, ఇళ్లలోకి కూడా వర్షపు నీరు వచ్చి చేరడం జరిగింది. స్థానిక ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాహనదారులు కూడా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. ఇటు నిజామాబాద్లో కూడా, నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు అర్సపల్లి, గూపన్పల్లి, నాగారం ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్, ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఇప్పటికి కూడా ఆశించినంత మేర ఇన్ఫ్లో వచ్చి చేరడం లేదు. క్యాచ్మెంట్ ఏరియాతో పాటు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తేనే ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. ఈ తరుణంలో ఈరోజు 2 గంటల పాటు కురిసినటువంటి వర్షం వల్ల నీటి స్థాయి కూడా పెరిగే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల్లో కూడా మరికొన్ని రోజుల పాటు ఇలాగే వర్షం కురిస్తే ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. నిజాం సాగర్ ప్రాజెక్టు ఇప్పటికి కూడా డెడ్ స్టోరేజ్లను కొనసాగుతుంది. ఈ వర్షం వల్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమై ఇన్ని రోజులు 45 రోజులు, దాదాపు 50 రోజులు గడుస్తున్నప్పటికీ భారీ వర్షం ఇప్పటి వరకు కురవలేదు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్.